హాయ్ ఫ్రెండ్స్. హిందూ మతంలో ప్రతి మతపరమైన పండుగకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు జన్మాష్టమి పండుగ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సనాతన ధర్మం యొక్క ప్రధాన పండుగలో జన్మాష్టమి ఒకటి. రక్షాబంధన్ తర్వాత విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని జయంతికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజిస్తారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించినందున కృష్ణ దేవాలయాలలో రాత్రిపూట పూజలు చేసే సంప్రదాయం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణుడు భద్రవ మాసంలోని అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. పాప నాశనానికి, అసత్య అధర్మ నాశనానికి భూమిపై జన్మించారు. ఈసారి జన్మాష్టమి పండుగ ఆగస్టు 26, 2024 సోమవారం. జన్మాష్టమి దగ్గర పడుతున్న కొద్దీ శ్రీకృష్ణుడు రాధ ప్రేమ గురించి జనాల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి ఒక ప్రశ్న ఏంటంటే, రాధా శ్రీకృష్ణుడు ప్రియులా లేక భార్య? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. శ్రీకృష్ణు